ఇవాళ నీకు మానవత్వం లేకుండా నువ్వు మల్లన్న సాగర్ కడతప్పుడు భూ నిర్వాసితుల్ని పోలీసులను పెట్టి ఇష్టం ఉన్నప్పుడు వేధించి అప్పటికి ఒక కలెక్టర్ని ఏజెంట్గా పెట్టుకొని డబ్బులు అడిగిన వాళ్ళని అక్రమ కేసులు పెట్టి అవసరం లేని రిజర్వాయర్ అంత పెద్ద కెపాసిటీ కట్టి కిందికి నీళ్ళు వదిలిపెట్టకుండా ఫ్లోరైడ్ జిల్లా నల్గొండ జిల్లాకు ఇవ్వకుండా పక్కకి ఉన్న బస్వాపూర్ పూర్తి చేయకుండా ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని తీసుకుంటే ఏ మానవత్వం ఉన్న మనిషి అయినా అప్రిషియేట్ చేస్తాడు. కానీ మీకు ఎక్కడ పోయినరు మీరు? గతంలో చెప్పినట్టు మాయమైపోతున్నాడో మనిషి అన్నవాడంటే ఈ బీఆర్ఎస్ వాళ్ళని హరీష్ రావుని కేటీఆర్ని చూస్తుంటే అసలు మానవత్వం మనుషులు అనేవాడు ఉన్నాడా అని ఒక్కసారి నల్గొండకు రండి. మా ఊరు ఈ మూసీ కాలువకు ప్యారలల్గా 7 కిలోమీటర్లు లోపలికి ఉంటుంది మా ఊరు. నేను ఇప్పుడు కూడా పోయి ఉంటాం ఊర్లో అప్పుడప్పుడు. పొద్దున్న లేస్తే డ్రైనేజ్ వాసన వచ్చి ఊర్లలో కిటికీలు పెట్టుకుంటారు. నీ దగ్గరనే మొత్తం గోదావరి వాటరు, నల్గొండ జిల్లా మొత్తమే ఫ్లోరైడ్ ప్లస్ ఈ మూసి వాసనతో బతకాలి. మీరేమన్నా మనుషులేదా అరా? మీరేమన్నా ఏం బాధలు మానవత్వం? ఒకసారి రా, పెద్దంబర్పేట రా, కుంటూరు రా, క్లీనింగ్ చేసి నువ్వే డెవలప్మెంట్ మూసి డెవలప్మెంట్ అంటివి, ఫ్రంట్ అంటివి, ఓ చైర్మన్ పెడుతుంది. ఏం చేసినావు నువ్వు 10 ఏళ్ళు? అమెరికా అటు పోను, జపాన్ పోను, అటు పోను, ఇటు పోను, ఇటుపోయినావో ఏం చేసినావో ఎవరు అడుగుతున్నావు అని లక్షల కోట్లు సంపాదించుకున్నావు. ఎందుకు ఈ ఆలోచన రాలే నీకు? 1000 కోట్లు తీసుకొచ్చినావు. 1000 కోట్లతో కాదు, 10,000 కోట్లైనా 20,000 కోట్లైనా ఎంత ఖర్చు అయినా సరే మూసింగ్ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని మేము స్పెషల్గా రిక్వెస్ట్ చేసినాం. ఆ తర్వాత అనౌన్స్ చేసినా, అభినందించినాం. మా జిల్లా ప్రజలు ఇవాళ చాలా సంతోషంగా ఉన్నారు. మాకు త్వరలో ఈ మూసి నరకం నుంచి ఫ్లోరైడ్ బాధ నువ్వు 6,000 కోట్లు ఖర్చు పెడితే 4,000 కోట్లు కమిషన్లు తిన్నారు మీరు మిషన్ భగీరథలా. ఇప్పుడు ఫ్లోరైడ్ శాతం పెరిగిందని ఆయన పేరు మన సీఎం అడ్వైజర్ ఉండే పేరు ప్రియాంక వర్గీస్ పిహెచ్డి దీని మీద మూసి మీద నల్గొండ మీద చేసింది. కేసీఆర్ దగ్గర ఓఎస్డీగా ఉండే ఇప్పుడు నల్గొండ పరిస్థితి చెప్పింది. రీసెర్చ్ చేసి రీసెర్చ్ చేసి పంపించింది. మూసి నదితో పండే పంటల్లో బారా లోహాలు అంటే హెవీ మెటల్స్ కారణంగా తింటే అనారోగ్యం పాలవుతున్నారు. కావాలనుకుంటే మాజీ సీఎం కేసీఆర్కు ఓఎస్డీగా పనిచేస్తే కేసీఆర్ ప్రియాంక వర్గీస్ని మీరు అడగండి. ఒక పిహెచ్డీలో ఆమె ఒక ఆర్టికల్ రాస్తే నాకు ఆమె దగ్గర ఆ పిహెచ్డీ పనిచేసి ఒక అతను పంపించిండు. ఉస్మానియా యూనివర్సిటీలో చేసిన పిహెచ్డీ ఆ డాక్టర్ వెంకటేశ్వర్లు వాళ్ళంతా కలిసి చేసి ఇప్పుడు ఫ్లోరైడ్ శాతం పెరిగింది కేసీఆర్ దరిద్రం వచ్చినాక.